యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో గ్రామ యువత ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ బహుమతులు ప్రదానోత్సవం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరయ్యారు. గ్రామ యువత ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ కు దాతలుగా సహకరించిన గాదే సోమిరెడ్డి భీమగాని సంతోష్ ను యువకుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక మొదటి ద్వితీయ బహుమతులు గెలుచుకున్న క్రీడాకారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాఠశాల విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ అలరించగా క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన క్రీడాకారులకు ట్రోఫీలు, మొదటి ప్రైజ్ మనీ 15,000 రూపాయలు, ఇక రెండవ ప్రైజ్ మనీ 10,000 రూపాయలు క్రీడాకారులకు అందజేశారు. ఇక ఆ తర్వాత అందరితో కలిసి ఆయన క్రికెట్ ఆడారు. అనంతరం ఐలయ్య మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని, శారీరక దారుఢ్యం పెంచుతాయన్నారు. క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారునికి, క్రీడా స్ఫూర్తిని చాటిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కొలనుపాక అంటేనే పోరాటాల పుట్టినడు, పోరాటాల గడ్డ. అలాంటి గడ్డను ఇలా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా గుర్తింపు తేవాలని చెప్పి ఈ ఆలేరు నియోజకవర్గం పేరు రాష్ట్రంలో మారుమోగే విధంగా కొలనుపాక యువత దానికి సహకరించి అన్ని క్రీడల్లో ముందుండాలి. దానికి ప్రభుత్వం నుంచి కూడా తప్పకుండా మా ప్రోత్సాహం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, క్రీడలకు ఎప్పుడున్నా నేను మద్దతుగా, ఎక్కడ క్రీడలైనా చిన్నప్పటి నుంచి నేను కబడ్డీ ప్లేయర్గా, క్రికెట్ ప్లేయర్ కూడా, క్రీడలు అంటే మక్కువగా ఇప్పుడు కూడా ఆడేవాడిని. మళ్ళీ ఆ పూర్వవైభవాన్ని ఇంకా కూడా గత ప్రాచీనటువంటి కబడ్డీ కానీ, క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, ఖోఖో కానీ, ఇంకా ఈ టెక్నాలజీ రంగంలో కూడా యువత ఇంకా క్రీడల వైపు